హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ప్రజెంట్ మనతో పాటు ఆది గారు ఉన్నారనమాట. మనకి తెలుసు మంచి మంచి హిట్స్ ఒకప్పుడు మామూలుగా కాదు. ఆయన మూవీస్కి మనందరం ఫ్యాన్స్ అనమాట, సాంగ్స్కి కూడా. సో శంబాలా అని ఒక కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నానండి. మీరు? సూపర్ సూపర్. సో మేమైతే ఒక కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పాలి. ప్రేమ కావాలి మూవీకి, దానికి ఒక లవబుల్ పర్సన్, ఒక అప్పట్లో మేము అట్లా ఫీల్ అయ్యేవాళ్ళం. సో ఇప్పుడు శంబాలాతో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, యూనిక్ కాన్సెప్ట్తో రాబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ముందుగా ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే ట్రైలర్తో మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అందరూ చాలా బాగుంది అంటున్నారు. సో చూసిన వాళ్ళందరూ, అలానే చూడని వాళ్ళందరూ కూడా తప్పకుండా చూడండి మా శంబాలా ట్రైలర్ని. అండ్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. ఇది ఒక డిఫరెంట్ ఫిలిం అండి, ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసే డైరెక్టర్. హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం చిన్న మిస్టరీ ఉంటుంది, ఒక మైథాలజీ టచ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అలానే ఒక మంచి ఎమోషన్స్ ఉంటాయి. సో ఒక మంచి డ్రామా ఉంది ఈ సినిమాలో, నాట్ జస్ట్ హారర్, ఒక మంచి డ్రామా, క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్, మీకు ఏమనిపించింది? 100% ఒక కంటెంట్ డ్రివెన్ ఫిలిం ఇది ఈ రోజుల్లో ఇదే కావాలి ప్రేక్షకులకి అన్నట్టు అనిపించింది. అండ్ అదే అనిపించింది, బట్ ఎలా తీస్తాడో అనేది మీద ఉండింది. బట్ దానికి ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు, మహేంద్ర గారు, దే గేవ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ తను చెప్పింది తను తీసాడు అనుకుంటున్నాను, అండ్ తను తీసాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల. ఇందాక మీరు అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ చెప్తూ, లైక్ అశ్విన్ గారు, తమన్ గారు, మీరంతా క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా, సో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? వండర్ఫుల్ బాండింగ్ అండి. వాళ్ళు మెయిన్గా తమనన్న అశ్విన్తో నా ఫ్రెండ్షిప్ ఇట్ గోస్ లైక్ లాస్ట్ 2-3 ఇయర్స్గా బాగా పరిచయం అయిపోయారు, బాగా ఒక ఫ్యామిలీ బ్రదర్స్లా ఉంటాం. అండ్ తమనన్న అయితే నాకు బిగ్ బ్రదర్ లాగా. సో ఆయనతో ట్రావెల్ ఎక్స్ట్రాడినరీ, అండ్ అశ్విన్తో కూడా ట్రావెల్. వాళ్ళిద్దరికీ గుళ్ళు పిచ్చి, బాగా గుళ్ళు తిరుగుతారు, ఇద్దరు మంచి ఫుడ్డీస్. సో నేను అందులో జాయిన్ అయిపోయాను ఆ గ్యాంగ్లో. సో ఎవ్రీ మంత్ తిరుపతికి వెళ్ళడము, లేదంటే మొన్న అరుణాచలంకి వెళ్ళడము, అలాగే టెంపుల్స్ అన్ని విజిట్ చేయడం, ఎక్కడికైనా తమనన్న వెళ్తే మేము ఆయనతో పాటు వెళ్ళిపోవడం. సో ఇలాంటివన్నీ వి స్టార్టెడ్ ట్రావెలింగ్ టుగెదర్ అ లాట్. సో ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో యూ కెన్ ఎదర్ గెట్ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఐమ్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ వే. సో మోస్ట్ క్రేజియస్ట్ పర్సన్ అంటే ఎవరు చెప్తారు మీ ముగ్గురులో? మోస్ట్ క్రేజియస్ట్ తమనన్నే. సో ఇప్పుడు శంబాలా గురించి మాట్లాడుకుంటే పర్టికులర్గా ఇందులో కొన్ని సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో అది మీరు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నైస్ అండి, చాలా బాగా అనిపించింది. అంటే చేస్తున్నప్పుడు నాకు తెలుసు ఇది బాగా ఉండబోతుందని, బట్ నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఎస్పెషల్లీ యాక్షన్ ఎపిసోడ్స్కి కానీ, కొన్ని హారర్ ఎలిమెంట్స్కి కానీ, లాస్ట్లో కేవ్ షాట్ కానీ, ఇవన్నీ కూడా ఇట్స్ కంప్లీట్లీ ఎక్కడ కూడా మన విజువల్గా కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో దానివల్ల ఇవన్నీ రావడానికి ఏంటంటే మెయిన్ రీజన్ ఎగ్జిక్యూషన్ వాస్ ప్రాపర్. సో డైరెక్టర్ మంచి హోంవర్క్ చేయడం వల్ల ఎగ్జిక్యూట్ అయింది. అండ్ టీజర్ చూసుకుంటే దుల్కర్ గారు, ఇటు ట్రైలర్ చూసుకుంటే ప్రభాస్ గారు, సో వీళ్ళిద్దరు రిలీజ్ చేయడం వీళ్ళ చేతుల మీదుగా ఎలా అనిపిస్తుంది? ముందుగా థ్యాంక్స్ అండి, చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ దుల్కర్ గారు ఫర్ రిలీజింగ్ ద టీజర్, అండ్ అనిల్ రావుపూడి గారు, అలానే తమనన్న, ఇలాగ ఎంతోమంది నా ఫ్రెండ్ సందీప్, కిరణ్ అబ్బవరం, అశ్విన్, ఇలా ఎంతోమంది రిలీజ్ ద టీజర్ అండి, వెంకీ అట్లూరి అలాగా. సో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, అందరూ చాలా బాగుందని యునానిమస్గా చెప్పారు. అండ్ ట్రైలర్కి వచ్చేసరికి ఆబ్వియస్లీ ప్రభాస్ అన్న, సో ఆయన రిలీజ్ చేయడం వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రమోద్ గారు అండ్ ప్రసాద్ గారని, ఆయన ప్రభాస్ గారి దగ్గర ఉంటారు ఆయన. సో వీళ్ళందరూ కూడా దే సపోర్ట్ దట్ ఫిలిం అండ్ ఇట్ గేవ్ దట్ ఇనిషియల్ బూస్ట్. అండ్ చూసుకుంటే మీరు ఇంతకు ముందర మీ సినిమాలకి మేము వీఆర్ ఫ్యాన్స్, అండ్ మీరు ఇందాక అంటూ కూడా కమ్బ్యాక్ అంటున్నారు. సో మీకు కమ్బ్యాక్ అయితే అవసరం లేదు, నాకు తెలుసు ఆల్రెడీ యూఆర్ ఇన్ ఫామ్లోనే ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ 2025లో దీంతో రాబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది, అండ్ ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? 100% నెక్స్ట్ ఫిలిం ఎస్ఐ యుగంధర్, అది పక్కా కంటెంట్ ఫిలిం. అందులో సాంగ్స్ కూడా లేవు, ఇందులో అట్లీస్ట్ సాంగ్స్ ఉన్నాయి అందులో. అది ఒక కంప్లీట్ స్టోరీ డ్రివెన్ ఫిలిం. అది కూడా ఇప్పుడు జెన్జీ క్రౌడ్కి నచ్చే కథ, వెరీ సస్పెన్స్ థ్రిల్లర్, మంచి ట్విస్ట్లు ఉన్నాయి అందులో. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఫిలిం. అది కూడా ఒక చిన్న ఫిలిమే, కానీ అది కూడా మంచి సౌండ్ చేస్తుంది. సో అది నెక్స్ట్. సో అది కూడా ఉంది, మంచి లైనప్ ఉందండి. ఈస్ దేర్ ఎనీ ప్లానింగ్ ఫర్ ప్రేమ కావాలి 2? లేదండి, అసలు అది ఇట్స్ నాట్ సీక్వెల్, ఇట్స్ రొమాంటిక్. అది దాంతోనే ఎండ్ అయిపోయింది, ఇప్పుడు తీస్తే బాగోదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.